మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ఈ భూమిని ఆకాశాన్ని అందున్న సర్వ సమస్తాన్ని కలగజేసిన ఎల్ షడాయ్ అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక రోజున అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడని బైబిల్లో రాయబడింది. దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతని వయసు ఎంత? ఈ 99 సంవత్సరాల వయసులో ప్రియులారా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతనితో చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అబ్రామా, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి చేస్తాను, నీవు అనేక జనములకు నీవు తండ్రి అవుతావు అని దేవుడు చక్కని వాగ్దానాన్ని అతనితో చేశాడు. ఎంతమందికి ఆశ ఉంది, అయ్యా మేము మా బిడ్డలు కూడా అత్యధికముగా అభివృద్ధి చెందాలి అని? ఇక్కడున్న అందరిలో ఏముంది? ఆశ ఉంది. ఏమవ్వాలని? అభివృద్ధి చెందాలని, ఆశీర్వాదకరంగా మన బ్రతుకులు మారాలని, ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మన కుటుంబాలు కట్టబడాలని ఆశ ఉంది. నీ ఆశ నెరవేర్చబడాలి అంటే, నీ కోరిక నెరవేర్చబడాలి అని అంటే, జీవము కలిగిన దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు చెప్పినటువంటి ఆ మాటను నువ్వు లక్ష్యం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట యందు నీవు లక్ష్యం ఉంచి నీవు నడిచినప్పుడు నా దేవుడు వాగ్దానము చేసినది నీ బ్రతుకులో నెరవేర్చబడును గాక. తప్పగా దేవుడు కార్యాన్ని నెరవేరుస్తాడు.